అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు నేను ఇంకొక మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ ఫుడ్తో మీ ముందుకు వచ్చేసానండి. నేను ఆల్రెడీ ప్రతిరోజు కూడా మీకు కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. చాలా రకాల ట్రెడిషనల్ వంటల్ని కాంబినేషన్ ఫుడ్స్గా మీకు వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. చూడని వాళ్ళైతే నా ఛానల్ని ఒకసారి సెర్చ్ చేసి తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఈరోజు కూడా ఈ కాంబినేషన్ ఫుడ్ చాలా బాగుంటుందండి. చూడండి, ప్లేట్ చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, చూస్తే నోరూరిపోతుంది కదా అండి. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ వంటలండి. చాలా తక్కువ నూనెతో చాలా టేస్టీగా చేసుకునే వంటలు, పైగా చాలా రుచిగా ఉంటాయి. ఈరోజు నేనైతే కాంబినేషన్ ఫుడ్లో ఎండుమిరపకాయల పప్పు అండి, మేము మెంతి పప్పు అంటామన్నమాట. సూపర్గా ఉంటుందన్నమాట. అందులోకి నేను ఈరోజు కాంబినేషన్ వేపుడు వచ్చేసి గోరు చిక్కుడు వేపుడు అండి. మేము రాయలసీమ సైడు మొటిక్కాయలు అంటాము. ఇక్కడ ఈ పప్పు చేసినప్పుడు ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది. ఇంకా కూడా మనం వేపుడిని మార్చి చేసుకోవచ్చండి. కాకరకాయ కానీ, చిక్కుడుకాయ, వంకాయ, అలా ఆలు ఫ్రై, అలా డిఫరెంట్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను గోరు చిక్కుడు వేపుడు చేశానండి. ఇలా వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని, కొద్దిగా నెయ్యి వేసుకొని, ఈ వేపుడు నంచుకొని, కొద్దిగా మజ్జిగ అన్నంలో ఏదైనా పికిల్ పెట్టుకొని, నిమ్మకాయ ఊరగాయ, మామిడికాయ ఊరగాయ తింటే చాలా తృప్తిగా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, పైగా రుచిగా కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ కాంబినేషన్ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇది గోరు చిక్కుడుకాయ వేపుడు కోసం అండి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ గోరు చిక్కుడుకాయలు, అదే అండి మొటిక్కాయలు అంటాము మేము రాయలసీమ సైడు, ఒక 1/2 కేజీ అండి ఇవి. వీటిని చూడండి, ఈ సైజులో నేను ఒలిచేసేసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి పెట్టేశాను. ఇప్పుడు ఈ గోరు చిక్కుడుకాయలని నేను కుక్కర్లో ఒకే ఒక విజిల్ పెట్టి ఉడికించేస్తానండి. లేదు మీకు ఇష్టం లేకపోతే గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుందామండి. నేను ఇంకా ఈ నీళ్ళు అయితే వంపనమాట, అందుకే ఎక్కువ నీళ్ళు వేయకుండా కొద్దిగా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ గోరు చిక్కుడుకాయల కోసం కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలండి. మళ్ళీ కొద్దిగా మనం ఇందులో పొళ్ళు వేస్తాం కదా, అప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకుందాము. ఒక్క విజిల్ పెట్టేస్తే సరిపోతుందండి హై ఫ్లేమ్లో. ఇప్పుడు ఆ గోరు చిక్కుడుకాయలు తీసి నేను ఇంకొక స్టవ్ పైన పెట్టేశానండి. అది ఉడికే లోపల ఇక్కడ మనం ఎండుమిరపకాయల పప్పు, అదే మెంతి పప్పు అంటాం కదా, ఆ ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు ముందుగా ఆ పప్పును నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తాను. ముందుగా కుక్కర్ పెట్టేశానండి, స్టవ్ వెలిగించాను. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిందండి. ముందుగా ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసేసుకొని కచ్చా పచ్చగా దంచి వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లిని 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి వేగింది. ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోరు చిక్కుడు కూడా విజిల్ వచ్చేసిందండి. ఒక విజిల్ ఆఫ్ చేసేసాను. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలి. ఇప్పుడు ఇందులో ఒక 8 ఎండుమిరపకాయలని ఈ విధంగా తుంచి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఎండుమిరపకాయలను కూడా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం అలాగే డైరెక్ట్గా మిరపకాయలు వేయకుండా ఇలా తుంచి వేసామంటే విత్తనాలు కూడా వేగి పప్పు అనేది మనకు కమ్మగా ఉంటుంది. చూడండి, ఎండుమిరపకాయలు వేగాయి. ఇప్పుడు ఇందులో
ఈ సైజ్ కప్పుతో 1 కప్పు కందిపప్పు వేసుకోవాలండి. ఇది ఒక 150 గ్రాముల కందిపప్పు ఉంటుంది. ఈ పప్పుకి నేను పప్పుని వాష్ చేయనండి, ఇలాగే డైరెక్ట్గా వేసేస్తాను. మీకు కావాలంటే ఒకసారి కడిగి కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఈ పప్పుని మంచి కమ్మటి వాసన అంటే దోరగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. పచ్చిగా ఉంటే పప్పు టేస్ట్ ఉండదండి. చూడండి, పప్పు అనేది మనకు మంచి దోరగా వేగింది, కమ్మటి వాసన కూడా వస్తూ ఉంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేయాలి. అలాగే 2 మీడియం సైజులో ఉన్న టమాటోని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో ముక్కల్ని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. టమాటోలు చివరగా వేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ కందిపప్పుతో పాటు. ఓకే అండి, చాలు, టమాటో మగ్గింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండుని కడిగి వేసేసుకోవాలి. మరి ఎక్కువ వేయకూడదండి, ఆల్రెడీ మనం ఇందులో ఒక 2 టమాటోలు వేసాము. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకోవాలి. మనం తీసుకున్న కప్పుతో ఒక 4 కప్పులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి. రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసేసుకోవాలి. ఈ పప్పు గట్టిగాను బాగుంటుంది, కొద్దిగా పలుచుగాను బాగుంటుందండి. మీకు గట్టిగా కావాలంటే ఒక 3 కప్పుల నీళ్ళు అయితే సరిపోతుందండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలండి. మనం కొద్దిగా టమాటో వేసాం, చింతపండు వేసాం కాబట్టి మనం 3 విజిల్స్ అనేది పెట్టుకోవాలి. ఓకే అండి, చూద్దాము. గోరు చిక్కుడు కూడా ఉడికిపోయింది. చూడండి, మనకు కరెక్ట్గా ఉడికిపోయిందనమాట. ఈ విధంగా ఉండాలి. మరీ పిసురుగా ఉన్నా కూడా బాగుండదు. కొద్దిగా నీళ్లు ఉన్నా కూడా అడుగున ఆ నీళ్ళతో కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు గోరు చిక్కుడు వేపుడులోకి మనం ఒక పొడిని తయారు చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేశాను. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకు 1/2 కేజీ గోరు చిక్కుడుకాయలు కదా అండి, సరిపోతుంది ఈ పల్లీలు. చూడండి, పల్లీలు బాగా వేగాయి. ఇప్పుడు ఇందులో చివరగా ఒక 5 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకోవాలండి. ఈ ఎండుమిరపకాయలు కూడా జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు చివరగా వేసుకోవాలి. చాలండి, మిరపకాయలు వేగాయి, ఆ వేడికి కూడా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో పుట్నాల పప్పులండి, మనం చట్నీలో వేసుకుంటాం కదా, అవి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవేం మనము ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఆ వేడికి సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలి. ఓకే అండి, చూద్దాం. పప్పు ఉడికిపోయింది. చూడండి, కరెక్ట్గా ఉడికిపోయింది. మరీ మెత్తగా పిసురుగా ఉడికినా కూడా టేస్ట్ బాగుండదు. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఇంకా ఈ పప్పుని మనం మ్యాష్ చేసేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని అక్కడక్కడ టమాటోలను కూడా ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా మ్యాష్ చేసినా కూడా బాగుండదు. ఓకే అండి, పప్పుని నేను మ్యాష్ చేసేసాను. చూడండి, పప్పు అనేది మనకు ఈ విధంగా ఉండాలి. మరి చల్లారిన తర్వాత కూడా కొద్దిగా గట్టిగా అవుతుందండి. చెప్పాను కదా అండి, గట్టిగాను బాగుంటుంది, పలుచుగాను బాగుంటుంది. అంతే అండి, పప్పు రెడీ అయిపోయింది. ఇంకా ఆ వేపుడు ప్రాసెస్ చూద్దాము. ఆ వేయించి పెట్టినవి చల్లారిపోయాయి, అవి మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇవి ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా అప్పటికప్పుడు మనం పొడి చేసుకుంటే వేపుడు అనేది చాలా బాగుంటుందండి. నేను గోరు చిక్కుడుకాయకి, అరటికాయకి ఎక్కువగా ఈ విధంగా చేస్తానండి. ఇంకా మిగిలిన వాటికి కూడా మనం ఇదే పొడిని చేసి వేసుకోవచ్చండి. అప్పటికప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి వేపుళ్ళు. ఇందులో ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని కొద్దిగా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలండి. ఒక్కొక్కసారి మనం మిక్సీలో అలాగే వేసామంటే మెదగదు. దీన్ని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి.
చూడండి, ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. వేపుడులోకి పొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేపుడు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇవి పోపు దినుసులండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకుందాము. కొద్దిగా పోపు దినుసులు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి వేపుళ్ళలోకి. ఈ పోపు దినుసుల్ని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి. 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలని ఫ్రై చేసేసుకోవాలి. ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగితే సరిపోతుందండి. మళ్ళీ ఆ గోరు చిక్కుడుకాయలు అదే అండి, ఆ మొటిక్కాయలతో పాటు కొద్దిసేపు మనం ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకుని ఈ గోరు చిక్కుడుకాయలు వేసేసుకుందాము. కొంతమంది ఈ గోరు చిక్కుడుకాయని లైట్గా పిండుతారండి. నేనైతే అలాగే డైరెక్ట్గా వేసేస్తాను. మీకు కావాలంటే కొద్దిగా పిండుకొని కూడా వేసుకోవచ్చు. చాలా ఆరోగ్యానికి మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ గోరు చిక్కుడుతో కూడా మనం చాలా రకాల వంటలు అనేది చేసుకోవచ్చండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. ఇప్పుడు ఇందులో ఇలా ఒకసారి కలిపేసుకుందాము. ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈరోజు నేనైతే ఈ మెంతి పప్పులోకి కాంబినేషన్గా వేపుడు చేస్తున్నాను కదా అండి. పచ్చళ్ళల్లో కూడా చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ వేపుడు అనేది. రాగి సంగటితో కూడా చాలా బాగుంటుందండి. పల్లీ పచ్చడి, తర్వాత కరివేపాకు పచ్చడి, టమాటో పచ్చడి, ఎందులోకైనా కూడా బాగుంటుంది. ఇలా పప్పు చేసుకున్నప్పుడు కూడా ఆకుకూర పప్పులోకి కూడా బాగుంటుందండి ఈ గోరు చిక్కుడు వేపుడు అనేది. ఇప్పుడు పసుపు వేసాను కదా, ఇప్పుడు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి ఈ మొటిక్కాయల్ని. ఓకే అండి, చాలండి. ఒక 2 నిమిషాలు నేను ఫ్రై చేశాను. మరి ఎక్కువేం అవసరం లేదు. ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి వేసేసుకుందాము. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే ఉంచి ఈ పొడిని వేసుకోవాలండి. నేను ఒక్కొక్కసారి టైం ఉన్నప్పుడు ఈ గోరు చిక్కుళ్ళని గిన్నెలో కూడా ఉడకపెడతానండి. ఇంకా టైం లేనప్పుడు ఈ విధంగా మనం కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. అయితే ఒక్క విజిల్ మాత్రమే పెట్టాలి. ఎక్కువ విజిల్స్ పెట్టామంటే మెత్తగా ఉడికిపోతాయి, టేస్ట్ బాగుండదు. ఇంకా ఈ పొడి అంతా కూడా పడుతుంది మనకు. ఇప్పుడు కలిపేసుకుందాము. పల్లీలు కొద్దిగా ఎక్కువగా వేసుకొని పుట్నాల పప్పులు కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. అన్నంలో కూడా కలుపుకొని తినచ్చండి. రోటీ చపాతీలకు కూడా బాగుంటుంది. జొన్న రొట్టెలు తినే వాళ్ళకు కూడా ఈ గోరు చిక్కుడు వేపుడు చాలా బాగుంటుందండి కాంబినేషన్. ఓకే అండి, మనం పొడి వేసిన తర్వాత జస్ట్ ఒక్కసారి అలా కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మనం ఇందులో పల్లీలు వేసాం కదా, టేస్ట్ అనేది మళ్ళీ మారిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇందులో కావాలంటే కారం పొడి కూడా వేస్ట్ చేసుకోవచ్చండి. కానీ మనం పల్లీలు వేయించాం కాబట్టి ఎండుమిరపకాయలు కూడా వేయించుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చివరగా కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. ఒక్కొక్కసారి కొన్ని వేపుళ్ళకి కొత్తిమీర లేకపోయినా కూడా బాగుంటుందండి, పర్వాలేదు. ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకుందాం. అంతే అండి, మొటిక్కాయ వేపుడు, గోరు చిక్కుడు వేపుడు కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనం వేడి వేడి అన్నంతో ఈ రెసిపీస్ని డిష్ అవుట్ చేసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్ పెట్టానండి. 1 కప్పు పెడుతున్నాను పప్పు వేసుకోవడానికి. ఇప్పుడు ఈ పప్పును వేసేసుకుందామండి. మెంతి పప్పు, అదే అండి ఎండు మిరపకాయల పప్పు అని కూడా అంటాము. చాలా అంటే చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుందన్నమాట. వేడి వేడి అన్నంతో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు గోరు చిక్కుడు వేపుడు వేసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు రైస్ పెట్టేసుకుందాము.
ఈ లోపల నేను వేడి రైస్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇంకా ఈ పప్పు చేసుకున్నప్పుడు కంపల్సరీగా నెయ్యి వేసుకొని తింటామండి. చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా పప్పు వేసుకొని కూడా తినేయచ్చు. కాబట్టి చూసారు కదా అండి, ఈ కాంబినేషన్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ప్లేట్ అనేది చూస్తే నోరూరిపోతుంది కదా అండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని ప్రతిరోజు కూడా వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. చాలామంది వాటిని మళ్ళీ ట్రై చేసి నాకు కామెంట్ చేస్తున్నారండి. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ కాంబినేషన్ ఫుడ్ని కూడా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా వేడి అన్నంలో ఈ పప్పు వేసేసుకొని ఈ వేపుడు నంచుకొని, గోరు చిక్కుడు వేపుడు, అదే అండి మొటిక్కాయ వేపుడు, కొద్దిగా నెయ్యి వేసుకొని ఏదైనా పికిల్ పెట్టుకొని, ఇంకా ఇది తిన్న తర్వాత కొంచెం మజ్జిగన్నం తింటే ఊరగాయ నంచుకొని, నిమ్మకాయ ఊరగాయో మామిడికాయ ఊరగాయో తృప్తిగా ఉంటుందండి. కాబట్టి అలా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.